అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు పెళ్ళికి అమ్మ వీళ్ళకి బట్టలన్నీ పోయినాయి ఎట్లా వేసుకుంటారని ఆ పెద్ద పెద్ద ఫిల్ట్లు అవన్నీ విప్పించేసి ఇవి వేసుకొని ఇచ్చేసింది అమ్మ. నాకు భలే ఆశ్చర్యమైంది, అరే అమ్మకి ఎట్లా తెలిసింది, మేము చెప్పలేదు ఏం చేయలేదు అని అప్పుడు ఆశ్చర్యమైంది. అమ్మ అయితే హాయిగా రూమ్లో పండుకుంది ఏసీలో, మాకేమో అంత ఉక్కపోస్తుంది, ఏమబ్బా ఇట్లా చేసింది అమ్మ అని అనుకుంది. కళలో అమ్మ రూమ్లో ఏసీ చెడిపోయింది, అమ్మకు కూడా ఎవరో విసురుతున్నారు, ఒక విసనకర్ర అమ్మ నాకు ఇచ్చి దీంతో విసురుకోమ్మా అని ఇచ్చింది కళ్ళలో. నిరంతరము నా నామజపం చేసుకోనన్న నీ వెనకల నేనున్నాను అని చెప్పింది. పెళ్లి కూతురు నన్ను చేసి నూనె అది పెడుతున్నప్పుడు నేను అనుకున్నా అమ్మ నాకు ఈ చీర ఇస్తే బాగుండు అని, ఆ చీర ఇచ్చేసినారు అమ్మ. ముద్రకర్తలు వీణాధరి గారు కీర్తిశేషులు మద్దికర రామానుజాచార్యులు గారి 3వ కుమార్తె. ప్రస్తుతం జిల్లెలమూడిలో ఏర్పరిచిన మంచినీటి సరఫరా పరిశుద్ధి కేంద్రానికి మూలకారకులైన శ్రీ బాలాజీ గారి సోదరి. వీరితో అమ్మతో మా అనుభవాల శీర్షికన వారిని వాళ్ళు కలిశాం బెంగళూరులో. అమ్మతో వారి కల అనుబంధాన్ని అనుభవాలని తెలపవలసిందిగా వారిని అభ్యర్థించాం. దయతో వారు అంగీకరించారు. వారి అనుభవాల ముందు మనకు తెలుపుపోయే ముందుగా వారి గురించి, వారి యొక్క కుటుంబ పరిస్థితుల గురించి కూడా మనకు పరిచయం చేయవలసిందిగా వారిని అభ్యర్థించాం. వీణాధరి గారు, మొదట మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి కాస్త మాకు వివరించండి. నా పేరు వీణాధరి. ఇప్పుడు నా ప్రస్తుత వయసు 54 సంవత్సరాలు. నా భర్త పేరు ముద్రకర్త శ్రీనివాస్. నాకు 2 అబ్బాయిలు. పెద్దవాడి వయసు 29, రెండోవాడి వయసు 27. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, సెటిల్ అయిపోయినారు జీవితంలో. మొట్టమొదటిసారిగా నేను అమ్మని చూసింది నేను 10th క్లాస్ చదివేటప్పుడు. అప్పుడు మా నాన్నగారు కీర్తిశేషులు రామానుజాచారి గారు జగదేవ్పూర్ అనే ఊర్లో ప్రిన్సిపల్గా పనిచేసేవారు. అప్పుడు లలితక్కయ్య ఇంట్లో అమ్మ వచ్చి ఉన్నారు హైదరాబాద్లో కొన్ని రోజులని తెలిసినప్పుడు, లలితక్కయ్య వచ్చేసి మా నాన్నగారికి మేనకోడలు అవుతుంది. వాళ్ళు తెలిపినారు మా నాన్నగారికి. లలితక్కయ్య గారు అంటే టి రాజగోపాల్చారి గారి భార్య. చారి గారి భార్య లలితక్కయ్య, హైదరాబాద్ వాస్తవ్యులు. చెప్పండి. సో రాజగోపాల్చారి గారు చెప్పారు మా నాన్నగారికి, ఇలా అమ్మ వచ్చి ఉన్నారు, మీరు దర్శనం చేసుకోవచ్చు, మా ఇంట్లోనే ఉన్నారు, రండి మామ వచ్చేసి మా ఇంట్లోనే వచ్చి ఉండండి అని చెప్పినారు. సుమారుగా ఏ సంవత్సరంలో జరిగి ఉంటుందంటారు? 72 ఐ థింక్ 72, 73 ఆ ప్రాంతంలో అనుకుంటాను. 74 అయి ఉంటుంది. అమ్మ స్వర్ణోత్సవాలు అయిపోయిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చారు. చెప్పండి, పర్వాలేదు. సంవత్సరం సరిగ్గా జ్ఞాపకం లేదు, అది సంవత్సరం అయింది. పర్వాలేదు. అప్పుడు వచ్చి ఒక 2-3 రోజులు లలితక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నేను, మా నాన్నగారు, మా అమ్మ, మా రెండో అక్కయ్య, మేమందరం వచ్చి ఉన్నాము. అప్పుడు అమ్మని చూసాము, దర్శనం చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాం. కానీ నాకు పెద్దగా ఏమీ అటాచ్మెంట్ కానీ అట్రాక్షన్ కానీ ఏమంటే మా నాన్నగారికి భక్తి ఉంది కదా ఆయన కోసం అన్నట్టుగా వచ్చి నేను అమ్మని సేవించుకొని వెళ్ళాను తప్పితే పెద్దగా మనసులో ఏ రకమైన భావన అది ఏమి చిన్నపిల్లగా ఉన్నారు, చదువుకుంటున్నారు కదా 10th క్లాస్. అది చెప్పండి. ఆ తర్వాత ఒకసారి జిల్లేళ్ళమూడికి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం సరిగ్గా గుర్తులేదు నాకు. జిల్లేళ్ళమూడిలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ జిల్లేళ్ళమూడికి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుందామని మేమందరం బయలుదేరి వచ్చినాం, మా నాన్నగారితో సహా మేమందరం కూడా. అప్పుడు వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జిల్లేళ్ళమూడిలో మాకు ఎక్కడ రూమ్ దొరకకుండా ఆఫీస్ రూమ్లో మేము బట్టలు అవన్నీ పెట్టేసి స్నానాలు చేయడానికని వెళ్ళిపోతే కరెక్ట్గా నా బ్యాగ్లోంచి మా అక్క బ్యాగ్లోంచి ఉన్న బట్టలన్నీ ఒక అమ్మాయి
తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది. బట్టలే లేకుండా అయిపోయింది. అది మేము ఎవరికి చెప్పలేదు. అమ్మకి ఎలా తెలిసిందో ఏమో. వసుంధరకి చెల్లెలప్పుడు అమ్మాజీ అని ఒక ఆమె ఉండేవారు. ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి లంగాలు తెప్పించేసి పెళ్ళికి వీళ్ళకి బట్టలన్నీ పోయినాయి ఎట్లా వేసుకుంటారని ఆ పెద్ద పెద్ద ఫిల్ట్లు అవన్నీ విప్పించేసి ఇవి వేసుకొని చేసింది అమ్మ. ఆ 2 రోజులు అమ్మాజీ బట్టలు వేసుకునే తిరిగినాను పెళ్ళిలో. అప్పుడు నాకు భలే ఆశ్చర్యమైంది. అరే అమ్మకి ఎట్లా తెలిసింది, మేము చెప్పలేదే, ఏం చేయలేదే అని అప్పుడు ఆశ్చర్యమైంది. అది అయిపోయి వెళ్ళిపోయినాం మేము. వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళికి ముందు మా రెండో అక్కకి మా వినోద అనే అమ్మాయికి, వసంతలక్ష్మి అనే అమ్మాయి ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేస్తుండింది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎడిటర్గా ఉండేవారు అప్పుడు. సో అతను కూడా అమ్మ భక్తుడే కదా. మా అక్కకు కూడా చాలా భక్తి కుదిరింది. ఎందుకో అమ్మ అంటే విపరీతం. అమ్మలో కృష్ణుని చూసుకున్నాము. యాక్చువల్గా కృష్ణుని భక్తురాలు ఆమె. అలా చూసుకుని నేను ఆమెను చూసి అప్పుడప్పుడు వెకరిస్తుందని కూడా, ఏమి ఇంత భక్తి, నీకు ఇంత పిచ్చి ఉంది ఏమి, అట్లా అని ఎక్కిరిస్తుంటే నేను ఆమెని. తర్వాత ఆమె 1980లో అనుకుంటా అమ్మకి క్యాన్సర్ ఏదో ఉంది అని డయాగ్నోస్ అయ్యి హైదరాబాద్కి వచ్చింది అమ్మ. అప్పుడు ట్రీట్మెంట్ కోసం 80లో. అప్పుడు అమ్మ లేనిది నేను ఉండలేను అని అమ్మ కోసము వెళ్ళిపోతున్నా అన్నట్టుగా పెట్టుకొని మా అక్క సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పుడు తర్వాత ఆమె పోయిన 2 రోజులకి అసలు అమ్మకి ఏ క్యాన్సర్ లేదు, ఏం లేదు అని డయాగ్నోస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మ మా ఇంటికి వచ్చినారు హిమాయత్ నగర్లో. వచ్చి మా నాన్న ఏమమ్మా ఇంట్లో వచ్చినారు అట్లా అంటే, ఇది నా ధర్మం కదా నాన్న అన్నారు అమ్మ అని. తర్వాత తను గబగబగా వంటింట్లోకి వెళ్ళిపోయి తను ఒక తెల్ల చీర కట్టుకొచ్చింది అమ్మ. అది విప్పేసి రా అమ్మాయి అని పిలిచి నాకు ఇచ్చేసి నన్ను కట్టుకోమని నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఒక 40 మినిట్స్ అనుకుంటా తన ఒళ్ళో నన్ను పెట్టేసుకొని, తన ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు దగ్గర ఇప్పటికీ, ఒళ్ళో పెట్టేసుకొని అసలు నేను లేద్దామంటే లేవనియదమ్మ, ఇలానే అదిమి పెట్టేసుకొని అట్లనే పెట్టుకొని అమ్మ. అప్పుడు ఫస్ట్ టైం అమ్మ కన్నీళ్ళు కార్చింది నేను అప్పుడు చూసిన. చాలా బాధపడినారు అమ్మని నాన్నని అందరినీ దగ్గర తీసుకొని. అంటే మా అక్క పోయింది, మా అమ్మకి ఒక కన్సర్న్ ఉండింది, అక్క సూసైడ్ చేసుకొని పోయిందే, ఈ ఇంటి మంచిగా అవుతుందా ఏమనుకుంటారో జనాలు అని. కానీ అమ్మ దయ వల్ల ఎటువంటి అపవాదు కానీ ఏమి కానీ కాకుండా తర్వాత కొన్ని నెలలకే నాకు ఈయనతో వివాహం కుదిరేసి జరిగిపోయింది. మీ భర్త గారిని కూడా కాస్త పిలుస్తారా? మా ప్రేక్షకుల కోసంగా వారిని కూడా కాస్త చూపిస్తాము. ముద్రకర్త శ్రీనివాస్ గారు. ఈయనకి నాకు 1981 ఫిబ్రవరిలో పెళ్ళయింది. దీనికి కూడా ఒక కారణం ఉందండి. నేను మా రెండో ఒక వివాహం గురించి మా నాన్నగారు జిల్లేళ్ళమూడి వెళ్ళి అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుందని మా రెండో ఒక గురించి అడిగితే, అమ్మ నాకు కళ్యాణం బొట్టు పెట్టి ఈ అమ్మాయిని చూసుకుందానికి వస్తున్నారు నాన్న అని చెప్పింది. మొదలే చెప్పేసింది అమ్మ. ఆ అమ్మాయి గురించి ఏమీ చెప్పలేదు. అంటే అమ్మకు మొదలే తెలుసు ఆ అమ్మాయి ఉండదు, ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందని అప్పుడే చెప్పేసింది అమ్మ. ఎంత బాగా ఇండికేషన్ ఇచ్చేసింది. కానీ మిమ్మల్ని మీరు ఇందాక చెప్పారు, చిన్నప్పుడు తల్లిదండ్రులతో వెళ్ళాను నేను, నాకు అప్పటికి ఏ రకమైన భావం లేదు, తల్లిదండ్రులు దండం పెట్టుకోమంటే పెట్టుకున్నానని. అట్లాంటి మీకు మరి జనరల్గా ఏంటంటే మన సాంప్రదాయబద్ధంగా రాముడను కృష్ణుడను దేవాలయంలో ఉండే మన భగవద్గీత పురాణం ప్రకారంగా దైవం అనే సమాజంలో ఉన్న మనం ఒక సామాన్య మానవిగా మామూలుగా కనపడుతున్న ఒక అమ్మని చూస్తే మీకు తర్వాత అయినా సరే ఎట్లా అనిపించింది? ఆవిడ దైవంగానే భావిస్తారా, మీరు అమ్మగా భావిస్తారా? నాకు అతి ఇష్టమైన రాముడిగా నేను అమ్మని చూసుకుంటాను. ఓహో, చాలా నాకు రాముడు సుందరకాండ పారాయణం అంటే మొదటి నుంచి భక్తి. ఇప్పుడు ఏ పూజ ఒక రకంగా చెప్పాలంటే నేను వినాయక చవితి చూసినా నాకు అమ్మ వినాయకుడిగా కనిపిస్తుంది, కృష్ణాష్టమి చేసుకుంటే నాకు కృష్ణుడిగా కనిపిస్తుంది, కానీ నాకు అతి ఇష్టమైన రాముడిగా కనిపిస్తుంది అమ్మ. అంత భక్తి ఏర్పడిపోయింది. కథ క్రమేణా ఏర్పడింది, అది సడన్గా నాలో రాలేదు మార్పు. ఎప్పుడు చాలా నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే నా అమ్మ మీద నాకు 85లో అనుకుంటా అమ్మ దేహం చాలించినారు, వార్త వచ్చింది. మధ్యలో పెళ్ళైన తర్వాత కొన్ని ఏళ్ళు నాకు చాలా గ్యాప్ వచ్చేసిందండి అమ్మ దగ్గరికి రావడానికి. అంతకుముందు కూడా ఒక అనుభవం, చాలా విచిత్రమైన అనుభవం అయింది. ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 8th మంత్లో మా అమ్మ వాళ్ళ షష్ఠి పూర్తి, మా తమ్ముడు బాలాజీ ఉపనయనము అమ్మనే చేసినారు జిల్లేళ్ళమూడిలో. అక్కడికి వచ్చినాం మేము. వచ్చినప్పుడు మంచి వేసవి కాలం, మేలో అది. అంత టెర్రస్ మీద మేమందరం పడుకున్నాము. చాలా వేడి, నాకు ప్రెగ్నెన్సీతో కడుపు కూడా అలా ఉండి బాగా ఉక్కపోస్తూ ఉంటే
అమ్మ రూమ్లో పడుకున్నారు. నేను అక్కడ పడుకుని ఇట్లా బాగా విసురుకుంటూ, అమ్మ అయితే హాయిగా రూమ్లో పండుకుంది ఏసీలో, మాకేమో అంత ఉక్క పోస్తుంది, ఏమబ్బా ఇట్లా చేసింది అమ్మ అని అనుకుని అప్పుడు కూడా అనుకుంటే కళ వచ్చింది. కళలో అమ్మ రూమ్లో ఏసీ చెడిపోయింది, అమ్మ కూడా ఎవరో విసురుతున్నారు, ఒక విసనకర్ర అమ్మ నాకు ఇచ్చి దీంతో విసురుకోమ్మా అని ఇచ్చింది కళ్ళలో. పొద్దున లేచేసరికి ఏమైంది, ఇదే వార్త, అమ్మ రూమ్లో ఏసీ చెడిపోయింది, అవే విసనకర్రలు పెళ్లిలో అందరికి ఇచ్చినారండి, అవే నా కళ్ళలో వచ్చిన విసనకర్ర ఇచ్చినారు. అప్పటి నుంచి నాకు అప్పుడు మొదలైంది నాలో, ఏమో ఉంది అమ్మలో మహత్వం, ఏదో ఉంది, విచిత్రం ఉంది, ఆమెకు అన్నీ తెలిసిపోతున్నాయని అప్పుడు నమ్మకం బాగా ఏర్పడింది. ఆ తర్వాత అమ్మ దేహం చాలించిన తర్వాత కూడా ఆ ప్రొసెషన్ ఏదైతే తీసుకెళ్ళినారో వీధుల గుండా, ఫొటోస్ అక్క ఇంట్లో ఏమున్నాయో అవన్నీ నాకు కళ్ళలోకి వచ్చినాయండి, మొత్తం కళ్ళలోకి వచ్చింది నాకు. కానీ 85లో అట్లా కళ్ళకి వచ్చింది. నేను 91లో మా నాన్నగారి సంవత్సరికాలు అక్కడ చేశారు జిల్లేళ్ళమూడిలో, 92లో. అప్పుడు వచ్చినప్పుడు అక్కయ్య ఇంట్లో ఆ ఫోటోలు చూస్తే ఇది మొత్తం నాకు ఇచ్చేసింది అమ్మ నా కళ్ళలో, నేను రాలేదనుకొని ఇంత దయ చూపించింది. నిజంగా నేను అప్పటి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసిందండి నాలో. అప్పటి నుంచి ఇంకా ఎంత విశ్వాసం నమ్మకం ఉంటే అడుగడుగున ఏదో ఒక తార్కాణం నీ వెనకలే నేను ఉన్నాను, నేను రక్షిస్తున్నానని ప్రతి క్షణం అమ్మ తన ఉనికి నాకు తెలియజేస్తుంది. ఇంతవరకు అమ్మ మీ మీద ఇంత కరుణ కురిపించడానికి కారణం మీరు అమ్మను ధ్యానించడం, లేకపోతే అమ్మను పూజించడం, లేకపోతే అమ్మను ఎంతో తాపత్రపడటం కారణం అంటారా, ఆ కారణం అంటారా, ఆవిడ కరుణే అంటారా? ఆమె కరుణే అండి, నా ప్రభావం నాదేం లేదు. ఆమె ఎందుకు నన్ను ఎంచుకుందో, ఎందుకు నా మీద ఇంత ప్రేమకు చూపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది నా పూర్వజన్మ సుకృతమేమో నేను అనుకుంటాను అంతే. మీరే కాదు, మీ తల్లిదండ్రులు, మీ తమ్ముడు, వీళ్ళందరూ కూడా అమ్మ భక్తులు. బట్ మీ కుటుంబం అందు ఆ రకంగా ఉండటం కారణం అమ్మ అనురాగం మీ పైన, మీ కుటుంబం పైన సమృద్ధిగా వర్షించిందనే మీ మాటల ద్వారా మా అందరికీ అర్థమవుతుంది. అమ్మకు మీరు రామభక్తులు ఉన్నారు, అమ్మ పుస్తకాలు బహుశా మీరు ఏమన్నా చదివారా? అక్కయ్య ఇచ్చిన శ్రీవారి చరణ సన్ని చదివినాను, అమ్మ జీవిత మహోదధి తీసుకొని చదివినాను, ఇంకా విశాఖపట్నంలో కుసుమక్కయ్య ఇచ్చినది చదివినారు, తర్వాత గోపాలకృష్ణమూర్తి గారు ఆయన రాసిన అనుభవాలు ఆ పుస్తకం, ఇవి చదివారు. ఇవన్నీ చదివిన తర్వాత ఇది కాక అమ్మ మాటల్ని పూర్వం వసుంధరక్కయ్య గారు, కుమారక్కయ్య గారని, లేకపోతే బాలక్కయ్య గారని పూర్వం రోజుల్లో రాసిన డైరీల నుంచి అమ్మ అప్పుడప్పుడు మాట్లాడిన అమ్మ వాక్యాల్లో సంకలనం చేసి పుస్తకాలు కూడా వచ్చినాయి. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని మాటలు కూడా వచ్చినాయి. అమ్మ ఒక ఫిలాసఫీ ఉందని మీరు నమ్ముతారా? నమ్మితే అదేమిటి? నమ్మకపోయినా పర్వాలేదు, నమ్మాలని లేదు. మీ భావన ఏంటో తెలుసుకోవడం కోసంగా అడుగుతున్నాం. అమ్మ ఫిలాసఫీ ఉంది అని అంత పెద్ద మాటలు ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేయడం నాకు రాదండి నిజంగా చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ ఎనఫ్. కాకపోతే అమ్మలో అమ్మ వసుంధరక్కయ్యను గమనించి ఇవన్నీ చదివిన దాని నుంచి నాకు అర్థమైనది ఏమి అంటే, ప్రేమ అనేది అంతులేని ప్రేమ నువ్వు ఇస్తే నీకు తిరిగి అన్నీ మంచి జరుగుతాయి, ఎవరిలో కూడా చెడు చూడవద్దు, పాజిటివ్గా ఆలోచించు అన్న తత్వం నాకు అర్థమవుతున్నది. అంతవరకు నేను చెప్పగలను. అమ్మ ఆ తత్వం అదేని మీ భావన. మీకు మరి ఆ లోపల మరి మీకు ఏదన్నా సాధనాపరంగా కానీ, లౌకికంగా అమ్మ నువ్వు చేసుకో అని చెప్పటం కానీ, లేదా ఏదైనా మీకు ఏదైనా పని చెప్పి చేయించడం కానీ, పర్సనల్గా అమ్మ మీతో మాట్లాడి ఇది చేసుకోని చెప్పటం కానీ, సాధనాపరంగా లౌకికంగా అయినా సరే నాన్న అమ్మ ఆ పని చేయి ఈ పని చేయని అక్కడ తన సేవ చేయించుకోవటం కానీ, మీ చేత ఎక్కడన్నా పని చేయించడం కానీ చేయించారు ఆవిడే నోటితో చెప్పి? అవి ఏం అట్లా భౌతిక అంటే తన ప్రజెన్స్లో చెప్పలేదు, కానీ అమ్మ ఒకసారి 83లో అనుకుంటా, నేను చాలా మనసెందుకో వికలమై పడుకున్నప్పుడు కల్లోకి వచ్చి అమ్మ నిరంతరము నా నామజపం చేసుకోనన్న నీ వెనకల నేను ఉన్నాను అని చెప్పింది. అప్పటి నుంచి జయహోమాత శ్రీ అనసూయ పడుకున్నప్పుడు లేచినప్పుడు అది అలా తిరుగుతూనే ఉంటుంది నా మనసులో. చాలా అదృష్టవంతులు. కల్లో అయినా మీకు చెప్పారు, చాలా బాగుంది, మీరు చేస్తున్నారు, చక్కగా మీరు ఆనందపడుతున్నారు. తర్వాత అమ్మ సన్నిధిలో జరిగిన శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ, అంటే నన్ను పెళ్లి కూతుర్ని అమ్మనే చేసినారు. నా పెళ్లి కూతురినప్పుడు తీసుకెళ్ళినప్పుడు అమ్మ పెళ్లి కూతురుని చేసినారు. అప్పుడు అమ్మ ఒక లైట్ గంధం కలర్ చీరకి వైలెట్ బార్డర్ ఉండే చీర కట్టుకున్నారు అమ్మ. పెళ్లి కూతురు నన్ను చేసి నూనె అది పెడుతున్నప్పుడు నేను అనుకున్నా అమ్మ నాకు ఈ చీర ఇస్తే బాగుండు అని. ఆ చీర ఇచ్చేసినారు అమ్మ.
అది అది కూడా ఒక మిరకిల్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆవిడ మీ మనసులో ఉన్న భావాలన్నీ అనుగుణంగా ఆవిడ చేస్తున్నట్టుగా మాకు మీ మాటల ద్వారా అర్థమైంది. మీకేం అర్థమైంది ఆవిడ ఆ రకంగా చేస్తుంది? అంతే, అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం అనుకుంటే ఆమె కరుణ ఉంటే చేసేస్తారు అంతే. మిమ్మల్ని పెళ్లి కూతురు చేశారమ్మా, తర్వాత ఇంకా జరిగిన తర్వాత మా అమ్మ వాళ్ళ షష్టి పూర్తి, మా తమ్ముడు ఉపనయనం అక్కడే జరిగింది. ఏ సంవత్సరంలో జరిగి ఉంటుందమ్మా? 82 మే. తర్వాత ఆ తర్వాత అశుభకార్యం అంటే మా నాన్నగారి సంవత్సరికాలు 92 అనుకుంటా. 92లో అక్కడ జరిగింది. ఆ అమ్మ ఎప్పుడన్నా శరీరంగా ఉన్నప్పుడు మీకు చనువుగా మీరు అక్కడ ఉన్న రోజుల్లో ఆవిడ ఎప్పుడన్నా ఎవరి మీదన్నా, మీ మీదనే కాదు ఎవరి మీదన్నా కోపించుకోవడం చూసారా? ఒక్కసారి ఎవరో నాకు సందర్భము ఇయరు గుర్తు లేదండి, ఒక ఆవిడ బుక్ ఏదో తీసుకొచ్చినారు రాసి, అది చదవపోయినారు. అమ్మ ఎందుకో ఆపేయి అన్న, అదొక్కటే నేను చూస్తున్నానండి. ఎందుకన్నారో ఆమె ఎవరో నాకు తెలియదండి, కానీ అమ్మ కోపం వచ్చినట్టుగా కోపం వచ్చింది, ఆపే అనేస్తున్నారు, అసలు చదవనీయలేదు ఆమెను. ఓహో, ఎవరో నాకు తెలియదు ఆమె. తర్వాత అమ్మ కోపగించుకోవడం సరే, ఎప్పుడన్నా దుఃఖించడం అంటే అమ్మ దుఃఖించడం అంటే ఏంటంటే అమ్మ ప్రేమ స్వరూపిణి, తల్లిగా దైవంగా అన్ని రకాలుగా ఉన్న సశరీరంగా వచ్చింది కాబట్టి అన్ని రకాల లక్షణాలు బహిర్గతం చేసినట్టుగా చాలామంది ఇలాంటి అనుభవం గలవాళ్ళు చెబుతుంటారు. మీరు ఎప్పుడన్నా ఆవిడ దుఃఖించడం చూసారా? మా అక్క చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 10 నిమిషాలు అమ్మ బాగా ఏడ్చారు, కంట్లోంచి బాగా నీళ్లు కారాయి అమ్మాయికి. అంటే మీకు తర్వాత ఆలోచించుకున్నా కూడా, అంటే నేనే ఇంతమంది మీతో చెప్పినట్టు నన్ను ఆలోచించుకున్నా కూడా అమ్మ ఈ రకంగా దుఃఖించడం ఏంటి చిన్న చిన్న వాటికని చెప్పిన భావన ఎప్పుడన్నా మీకు కలిగిందా? కలగలేదండి, ఎందుకంటే ఎదుటి వాళ్ళ బాధలు, ఎదుటి వాళ్ళ ఇది చూసి ఆమె అంత చెల్లించిపోయా. ఆమె న్యాచురల్గా మా ఇంటికి వచ్చి 10 రోజుల లోపల, మా అక్క చనిపోయిన లోపల మా బాధ దుఃఖము దాన్ని పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రేమమూర్తిగానే నాకు అనిపించి, కానీ ఈమె దైవమై ఉండి ఇలా దుఃఖిస్తుందన్న భావం నాకు ఎప్పుడు కాలేదండి. మీకు అట్లా అనిపించలేదు? మంచిది. తర్వాత మీకు ఏదైనా అమ్మ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ మధ్య కూడా మీరు జల్లెలమూడి వెళ్ళి మీరు బాగా పూజలు సాధనాపరంగా చేస్తున్నట్టుగా ఉంది. ఈ సాధనాపరమైన ఏదైనా మీరు చేస్తున్న దాంట్లో మీ అనుభూతులు ఏమన్నా అమ్మ అనుగ్రహంతో కలిగిందనే భావన కానీ అనుభూతులు కానీ ఉంటే మాకు తెలియవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్గా ఐ డోంట్ నో, సాధనాపరంగా జ్ఞాపకం రావడం లేదు. కాకపోతే ఈవిడ తను చెప్పినట్లుగానే ఒకసారి నేను జిల్లెలమూడి వచ్చి, నేను మదనపల్లిలో పనిచేస్తున్న రోజులు అవి. మీరేం చేస్తుంటారు ఏదో చెప్పలేదు. నేను ఎన్జిఓస్కి, నేను డాక్యుమెంటేషన్ ఎక్స్పర్ట్ అండి. ఎన్జిఓస్కి డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేస్తుంటాను. చెప్పండి. సో మదనపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి జిల్లేళ్ళమూడి వెళ్ళాం. నేను మా తమ్ముడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నేను మదనపల్లి నుంచి వెళ్ళాను. తిరిగి రిటర్న్ జర్నీలో నేను తిరుపతిలో 3 o'clockకి బస్ తీసుకోవాల్సి వచ్చింది మదనపల్లికి. గుంటూరు నుంచి బస్ తీసుకొని తిరుపతిలో 3 గంటలకు దిగినాను నేను. అప్పుడు మదనపల్లికి అసలు బస్సులు ఉండవని చెప్పినారు ఎంక్వైరీ చేస్తే. 5 o'clock వరకు వెయిట్ చేయాలన్నారు. ఎక్కడ వెయిట్ చేయాలబ్బా, అసలు అంతా మగవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు కనపడలే. నాకు కొంచెం భయం వేసింది. కాకపోతే నా బ్యాగ్లో అమ్మ ఫోటోలు ఉన్నాయి. నువ్వే ఉన్నావమ్మా నా ఎంబడి అని అనుకుని జయహోమాత అనుకుంటూ కూర్చున్నాను. ఇంత లోపల మదనపల్లిని బస్సు వచ్చిందండి. బస్సు వచ్చిన తర్వాత బస్సులో ఎక్కినాను. 4 మగవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నేను ఇంకా తీరా బస్సు బయలుదేరే ముందు టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. బ్యాగ్ ఉంది, అంటే పెద్ద కాస్ట్లీ వస్తువు లేకుండా బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ నేను ఎక్కడ పెట్టుకోవాలబ్బా, ఎక్కడ పెట్టిపోవాలి అంటే ఒక చిన్న అమ్మాయి, ఒక 16-17 years ఉంటాయి. ఆ అమ్మాయి వచ్చి పక్కన కూర్చొని, నేను కూడా ఎక్కడో మధ్యలో దిగాల అంటే మీరు టాయిలెట్కి వెళ్ళిరండి, నేను బ్యాగ్ చూసుకుంటా అనింది ఆ అమ్మాయి. నేను వెళ్ళొచ్చినాను. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చున్నాక ఆ అమ్మాయి దిగి వెళ్ళిపోయింది. ఏం పాప దిగుతున్నావు అంటే, నేను వేరే బస్సులో పోతాను ఆంటీ అనింది, దిగి వెళ్ళిపోయింది. 15 minutes తర్వాత నా బస్సు బయలుదేరింది. నేను చూస్తే ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు. చాలా మిరకల్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బస్సు వస్తుందని, ఆ అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తుందని. నేను అనుకోవడం అమ్మనే వచ్చింది, అలాగనే అనుకుంటాను నేను. మా అమ్మ మిమ్మల్ని ఆ రకంగా మీ భావానికి అనుగుణంగా మీ అవసరాన్ని ఆ రకంగా తీర్చిందనే నమ్మకం మీకుంది. బాగుంది. ఇంకొక అనుభవం చాలా మంచి అనుభవం అండి. అనుభవాలు అన్నీ చెప్పాలి, ఒకటే కాదు. నా బర్త్డే రోజు 2 years బ్యాక్, నా బర్త్డే రోజు నేను అహ్మదాబాద్లో బజార్కి వెళ్ళి మామూలుగా ఈ బంగారం అన్నీ వేసుకుంటూ వస్తున్నాను. వస్తూ ఒకసారి అక్కయ్య నాకు ఒక సంకటం చెప్పినారు. అమ్మాను హైమక్కయ్య ఎక్కడో గుంటూరులో సినిమాకు వెళ్తున్నట్లు రిక్షాలో వస్తున్నప్పుడు
ఒక సంఘటన చెప్పినారు. అమ్మ వచ్చి శ్యామ్ ఎవరో పేరు పెట్టి పిలిస్తే ఎవరో వచ్చినారు, సాంబయ్య అని సాంబయ్య అని పిలిచినాడు. నాకు తెలియదు ఎందుకో ఏమో ఆ సంఘటనే తిరుగుతుంది నా మనసులో. సగం దారి వచ్చేసినాను. వచ్చినాక ఒక అతను ఆపేసినాడు, నన్ను ఆపేసి మేడం మేడం రండి అని పిలిచినాడు. ఏమి అంటే కార్డు జేబులోంచి తీసి చూపించి, నేను పోలీస్ ఆఫీసర్ని, ఇక్కడ మొన్ననే వేలో ఆపేసి అందరి నగలు అవి తీసేసుకుంటున్నారు. 4 o'clock టైం, సాయంత్రం, మరీ సాయంత్రం కూడా కాదు. మీరు మీ మంగళసూత్రము ఇవన్నీ తీసి నాకు ఇవ్వండి, లేకపోతే మీ పర్సులో పెట్టుకొని పోండి అని చెప్తున్నాడు. ఎక్కడ జరిగిందన్నారు? అహ్మదాబాద్లో. ఓహో. 4 o'clock అప్పుడు ఈవినింగ్. అది మే 25th నా బర్త్డే రోజు. అంటే నేను అతన్ని చూసి నాకు నమ్మాలనిపించలేదు. ఇదేదో దొంగ వస్తువులాగా, దొంగ మనిషిలాగా. మీరు పోలీస్ ఆఫీసర్ అయితే ఇలా ఆపకూడదండి, మీరు ఎస్కార్ట్ ఇచ్చి రావాలి, కావాలంటే నాకు ఆటో ఆపండి. నేను ఇంకా ఆర్గ్యూ చేస్తున్నాను అతనితో. ఇంకొక అతను వచ్చినాడు నా పక్కకి వచ్చి, లేదు మేడం మీరు తీయండి నేను తొందర పెడుతున్నాడు. ఈ లోపల ఎదుటి నుంచి ఇంకొక పల్లెటూరు వాడు వస్తున్నాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మెడలో ఇంత కట్ట బంగారం ఉంది. వీళ్ళు డైవర్ట్ అయిపోయినారు. డైవర్ట్ అయిపోయి ఆ అబ్బాయి దగ్గర పోయి మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఆ సందు చూసుకుని నేను గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయినాను. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ పల్లెటూరు అబ్బాయి లేడు. ఈ ఇద్దరు మట్టుకే నాకు కనబడినారండి. అంటే నాకైతే క్లియర్గా ఇండికేషన్ ఏమంటే అమ్మ పల్లెటూరు అబ్బాయి వేషం. ఎందుకంటే నాకు ఆ సంఘటన మనసులో తిరుగుతుంది చూడండి. ఆ సాంబయ్య అని పిలిచే సంఘటన మనసులో ఎందుకు తిరగాలి అప్పుడు? అది అమ్మ రక్షించడానికి కోసం వచ్చింది, నన్ను రక్షించి వెళ్ళిపోయింది అంతే. కోరుకున్న కోరికలు ప్రదర్శనలు చేసినా, అభిషేకాలు చేసుకున్నా నెరవేరుతాయి అనేది చాలామంది జిల్లెలమూడి వచ్చే సోదరుల యొక్క అనుభవాలు. అట్లా మీరు ఎప్పుడైనా హైమక్కయ్య దగ్గర మీరు ఏదైనా పూజ చేసుకున్నారా? హైమక్కయ్య దగ్గర పూజలు చేసుకోమని ఒక రకంగా అమ్మనే నాకు ఇండికేషన్ ఇచ్చినారండి. ఆ హైమక్కయ్య జన్మదినం 7 days జరుగుతాయి కదా పూజలు, పుట్టినరోజు సందర్భంగా జరుగుతాయి కదా. అది రావడానికి ఒక 15-20 రోజుల ముందు నాకు అమ్మ కల్లోకి వచ్చి పూజ, అక్కడంతా కుంకుమ పసుపు అవన్నీ అలా పెట్టి ఉన్నాయి. గబగబా అమ్మ వచ్చినారు. వచ్చి హైమక్క దగ్గర నిలబడుకొని ఇంతలోపల ఎవరో అన్నప్రాసనానికి వచ్చినారు. ఆ అబ్బాయిని ఒళ్ళో ఎత్తుకొని పాయసం తినిపిస్తూ, వీణా ఈ కుంకుమ పూలు అన్నీ తీసేయమ్మా అని అమ్మ చెప్తున్నారు. ఆ రకంగా కళ వచ్చి ఆగిపోయింది నాకు. అది ఏం కళనో అసలు అలా జరుగుతాయని కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నేను జిల్లేళ్ళమూడి రావడం జరిగింది. వసుంధరకి వచ్చేసి ఇలా పూజలు జరుగుతాయి, నువ్వు పాల్గొనమ్మా అని చెప్పినారు. చూస్తే అదే రకంగా ఏదైతే అరేంజ్మెంట్ సెట్టింగ్ నా కల్లో వచ్చిందో అది చూడడం కాకుండా ఎట్లయితే అన్నప్రాసన కోసం ఆ రోజు ఒక పార్టీ వచ్చి అన్నప్రాసన చేసుకొని పోయింది. సో నేను కోరికలు అంటూ ఏం కోరుకుని జరిగినాయని నేను చెప్పలేను, కానీ ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల మా కజిన్లో మట్టుకు చాలా మార్పు వచ్చింది. అది నేను చెప్పగలను, ఘంటాపదంగా చెప్పగలను. చెప్పండి. వారి అనుభవం కూడా వారి ప్రస్తుతం లేరు కాబట్టి మీ కజిన్ అంటే ఎట్లా? మీ కజిన్ మా మామయ్య కొడుకు బేతంచెల్లలో ఉంటారు, అతను రామ్ గోపాల్ అని. మా కజిన్ అంటే మా మామయ్య కొడుకు బేతంచెల్లలో అతను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అనుకుంటాను, కొద్దిగా చెడు స్నేహాల వల్ల చిల్లరమల్లరగా తిరుగుతూ అవి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అంత లోనైనప్పుడు మా బావ అంటే మా అక్క మొగుడు భర్త రామశేషు అని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా జిల్లేళ్ళమూడితో పరిచయం, జిల్లేళ్ళమూడి అమ్మతో పరిచయం. వాళ్ళకి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి, అమ్మతో చాలా విచిత్రమైన అనుభవాలు ఉన్నాయి. మా బావ వచ్చేసి అంటే మా మామయ్యకి చాలా చింత ఉండింది, వీడు ఎలా సరిపోతాడు, ఏమవుతాడు, ఏం చేయాలి అన్నప్పుడు మా బావ చెప్పినారు, ఏం పర్వాలేదు పిన్నయ్య, నేను హిమాలయంలో తీసుకెళ్ళి వీడిని ప్రదక్షిణలు చేయిస్తాను, దీంతో వీడు సరిపోతాడు అని నా మీద నమ్మకం పెట్టుకుని పిలుచుకొచ్చేసినాడు ఆ అబ్బాయిని. పిలుచుకొచ్చేసి ఫస్ట్ వాడు రిఫ్యూజ్ చేస్తున్నాడు, నేను రాను, నేను వచ్చినా అక్కడ ప్రదక్షిణలు చేయను, ఏం చేయను అంటే, నువ్వు ఏమి చేయొద్దు, నా వెంబడి ఊరికే వచ్చేసే అన్నాడు మా బావ. అంతే వచ్చేసినాడు. వచ్చేసినాక మా బావ ప్రదక్షిణలు చేస్తుంటే వాడికి ఏమనిపించిందో ఏమో, వాడు కూడా చేసినాడంట, 1001 ప్రదక్షిణలు చేసినాడంట. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడే ఆశ్చర్యపోయినాడంట, నేను ఎట్లా చేసినాను అని. ఆ 1 year పెద్దగా ఏం మార్పు లేదు చేసిన తర్వాత. ఆ తర్వాత టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ అబ్బాయిలో. ఇప్పుడు చక్కగా మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, పెళ్ళయింది, 2 పిల్లలు. అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అమ్మాయి BSc మైక్రోబయాలజీనో ఏమో చేస్తుంది. హాయిగా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు అబ్బాయిలు. అంటే హైమక్కయ్య గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే ఏదన్నా మీ అనుభూతులు ఉన్నాయన్న దానికి మీ అనుభవంతో పాటు మీ కజిన్ అనుభవం కూడా మీరు చెబుతున్నారు. చాలా సంతోషం. అమ్మ ప్రభావం మీ జీవితంపై ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? అది చాలా ఇండైరెక్ట్ వేలో ఉందండి. అమ్మని నాగేశ్వరిగా చెప్తుంటారు, నాగేశ్వర్ భార్యగా, ప్లస్ ఆమెను
నాగదేవతగా అంటే అని కూడా ఒక 2-3 పుస్తకాల్లో చెప్పడం అది జరిగింది. నాకు అలా అనిపించింది. చాలా విచిత్రంగా ఏమంటే నాగదేవతే కాదు, ఇందాక మీరే చెప్పారు నా ఇష్టదైవమైన రాముడుగా అమ్మను దర్శించానని. ఎవరు ఏ రకంగా దర్శించారో వారు ఆ అనుభూతులు వ్యక్తం చేశారు. కాకపోతే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా అమ్మని 9th క్లాస్లో ఉన్నప్పుడు నా అమ్మని చూడకముందు కూడా నాకు ఫ్రీక్వెంట్గా నాగదేవత కళలో వచ్చేది. అండ్ ఇట్లంతా కిరీటధారిణి అయ్యి అలా అంతా అయి వచ్చి నువ్వు నా పూజ చేసుకో అన్నట్టుగా చెప్పేది. అలా చెప్తే ప్రతి నాగుల చవితికి నేను ఉపోషం ఉండి అప్పట్లోనే చాలా ఏళ్ళు చేసినాను. అది తర్వాత నా పిల్లలు పుట్టడం అంతా అయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు చేసినాను. ఆ తర్వాత నేను ఎప్పుడో ఏదో యాదృచ్ఛికంగా నేను జాతకం చూపించుకుంటే నాకు నాగదోషం ఉంది, ఇంత దోషం ఉన్న వాళ్ళకి అసలు పిల్లలు ఎలా పుట్టినారని ఆశ్చర్యపోయినారు ఆ జాతకం చూసి. నేను అనుకోవటం అది కేవలం అమ్మ కరుణ చూపించి నాగదేవతగా వచ్చి పూజలు చేయించుకొని నాకు పిల్లలు పుట్టేంత వరకు చేస్తాను నేను ఇప్పుడు అనుకుంటున్నానండి. వెనక తిరిగి చూసుకుంటే ఇది అమ్మ ప్రభావం అని నాకు అనిపిస్తుంది. అమ్మ ఆలయ ప్రవేశం తర్వాత, అమ్మ ఉన్నప్పుడు చూశారు మీరు, ఆలయ ప్రవేశం చేశారు. ఇప్పుడు అమ్మ ఆలయంలో ప్రతిష్ఠిత అయింది. అక్కడ రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, రకరకాల లక్షణామర్చనలు, కోటినామర్చనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా బహుశా మీరు అమ్మను అర్చించుంటారు ఆలయంలో. అమ్మ ఆలయ ప్రవేశానంతరం మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. కళ్ళలో కానీ ఇళ్ళలో కానీ ఎట్లయినా. ఒక్కసారి అనుకుంటా నేను మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, నేను అందరం వెళ్ళినప్పుడు అమ్మ పూజలు చేసిన తర్వాత నివేదనకు ముందు అందరిని ఊరికి అట్లా కూర్చోబెట్టినారు. ఇంకా మహానివేదన కావాలి అని. అప్పుడు ఎవ్వరికీ వినిపించలేదు, కానీ నాకు గజ్జల శబ్దం వినిపించిందండి అమ్మ ఆలయంలో. అది తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటే ఎవరికి వినిపించలేదు, కేవలం నాకే వినిపించింది. ఆ తర్వాత చూసినాను ఎవరికైనా గజ్జలు ఉన్నాయా అది ఇది అని. ఎవరికి గజ్జలు కూడా అక్కడ ఉన్న పిల్లవాళ్ళు ఎవరు పారాడినట్లు కూడా నాకు అనిపించలేదు. అక్కడ గజ్జల శబ్దం వినిపించింది. మీరు మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీపై, మాపై, ఈ సృష్టిపై అమ్మ అనుగ్రహం సర్వదా ఇలాగే ప్రసరించాలని నమ్మని ప్రార్థిస్తూ నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.